హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం 4, 13, 22, 31 ఆ సంఖ్యల్లో పుట్టిన జాతకుల లిస్టులు పరిశీలిద్దాం. నేను చెప్పేది 99% యాక్యురసీతో చెప్తున్నా, కానీ అయినా కూడా మీకు నచ్చట్లేదో లేదంటే మీరు టైం లేక చూడట్లేదో కానీ బాగా డల్ అయిపోతుంది. కొంచెం నాకు మోటివేట్ చేయండి ప్లీజ్ చూసి. సో వీడియోలు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విధాలుగా ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వీడియోలో ఏ దేవుడికి పూజించాలి, ఏ రాసుల వారు దీంట్లోకి పరిణగిస్తారు, ఏ నక్షత్రాలు దీంట్లో పరిణగిస్తారు అన్నీ చెప్తున్నా కదా. లాస్ట్ దా చూడండి ప్లీజ్, అప్పుడే మీకు అర్థమవుతాయి. ఓకేనా? లాస్ట్ దా చూడండి. నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు 4 జాతకులు లిస్టు గల వాళ్ళు 13 జాతకుల లిస్టు వినొచ్చు, 13 జాతకుల లిస్టు, 22 జాతకుల లిస్టు వినొచ్చు, 31 జాతకుల లిస్టు వినొచ్చు. 4 అంటే రాహు కిందే వస్తుంది, 13 అంటే 1 గురువు, 1 సూర్యుడు, 3 గురువు, 22 అంటే 2 చంద్రులు. మామూలుగా 1 చంద్రుడినే భరించలేము, అక్కడ 2 చంద్రులు 22. తర్వాత 31, ఇక 3 వచ్చేసి మళ్ళీ గురువు, 1 వచ్చేసి సూర్యుడు. సో నేను చెప్తున్నా కదా, ఈ టోటల్ వచ్చేసి 13 వేసుకున్న 1 + 3 4, 22 వేసుకున్న 2 + 2 4, తర్వాత 31 వేసుకున్న 3 + 1 4. సో 4 టోటల్ వస్తుంది. 4 టోటల్కి సంఖ్యకి అధిపతి రాహువు. సో ఇక సంఖ్యలో పుట్టిన వారికి జీవితాలు పరిశీలిద్దాం. ఓం నమ శివాయ, శివాయ నమం. శివుడు ఆజ్ఞ శివైనా కుట్టదు, అండ్ శివుడు ఆజ్ఞ ఉంటేనే మీరు నా వీడియో చూడగలరు. నేను అంత ఇదిగా నమ్ముతా. ఓకేనా? ఈ ఒక్కసారి వినండి, ఎలాగా ఏం చేయాలి అనేది మీకు అర్థమైపోద్ది. ఎందులో రాణిస్తారు మొత్తం అన్నీ చెప్తా. ఓకేనా? సో guys, welcome to my channel Vamsi Krishna and welcome to the video. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహిగా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. 4, 13, 22, 31 సంఖ్యాధిపతి రాహువు. సరికొత్త విధానాలకు, విజయాలకు ఆయువు రాహువు. చంద్రుడు తూర్పు నుండి పడమరకు పోయేటప్పుడు రాశిచక్రం పై ఏ బిందువు గుండా దాటిపోతుందో ఆ బిందువునే రాహు అని పిలుస్తారు. తెగింపు, గొప్ప ఇంటర్నల్ ప్రాసెస్, మొండితనం, పట్టుకుంటే వదలని పట్టుదల, పట్టుకున్న దానికి 3 కాలనే మూర్ఖత్వం, వీటికి రాహు కారకుడు. సంఖ్యాశాస్త్రంలో 1, 2, 4, 7 సంఖ్యలను ఒక గ్రూపుగా వర్ణిస్తారు. సూర్య సంఖ్యలతో రాహు సంఖ్యలకు ఖచ్చితమైన చుట్టరికం ఉంది. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 4 అంటే రాహువు, 7 అంటే కేతువు. సాధారణంగా రాహువు గ్రహపరంగా 2 పోకళ్ళు ఉంటాయి. అందులో 1 రాహువు సూర్యుడిని అనుసరించటం, 2వది రాహువు శని లక్షణాలని స్వీకరించటం. మొదటి నుంచి యోగకారణం అదృష్టకరం, 2వది ప్రతి విషయం ఆలస్యం కావటం దురదృష్టకారకం. చంద్ర సంఖ్యలతో కేతు సంఖ్యలకు కూడా రాహు సంఖ్యల వారికి పొత్తు స్నేహం బాగుంటాయి. అన్నిటికన్నా సూర్యకేతు సంఖ్యలతో రాహు సంఖ్యలకు ఎక్కువ ఫార్చ్యూన్ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే తెలుసు కదా, సూర్యకేతు సంఖ్యలు అంటే 1, 7 సంఖ్యలతో రాహు సంఖ్యలు అంటే 4 ఎక్కువగా ఫార్చ్యూన్ అంటే అదృష్టం అటాచ్తో ఉంటుంది. రాహు సంఖ్యల వారు తమదైన సొంత ప్రత్యేక విశిష్టమైన వ్యక్తిత్వం శైలి కలిగి ఉంటారు. అన్యాయాల మీద తిరగబడతారు. అందరూ అనుసరించే రొటీన్ పద్ధతులు వీరికి అస్సలు నచ్చవు. డిఫరెంట్గా ఆలోచిస్తారు, ఏదైనా డిఫరెంట్గా చేస్తారు. నలుగురు ఒకే దారిలో వెళితే తాము మరికొత్త దారిలో వెతుక్కుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వ్యతిరేకత ఎదురైనా కూడా నమ్మిన సిద్ధాంతాన్ని నిలబడటం వీరికి సహజ ప్రవృత్తి, అంటే జీవిత లక్ష్యం. ఇక రాహు గురించి చెప్పాలంటే, ఇది ఎంత విశిష్టగల సంఖ్య అంటే, దీంట్లో ఉన్న సినీ గాయకుల పేర్లు: పాటల టంకశాల పద్మశ్రీ ఘంటసాల, సుమధుర గాయకుడు పిబి శ్రీనివాస్, గాన గంధర్వ పద్మశ్రీ పద్మవిభూషణ్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, గాన కోకిల పద్మశ్రీ సుశీల, మత్తుపాటల ఎల్లేరీశ్వరి, గాయకుడు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఇలాగ చాలామంది ఉన్నారు. అలాగే రాహుతేదుల్లో పుట్టిన ఆణిముత్యాలు మన సినీ కళాకారులు, వాళ్ళ గురించి కూడా వివరించి చెప్తా చూడండి. మహానటి సావిత్రి గారు, దర్శకత్వ దాసరి నారాయణరావు గారు, నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు, హీరో రాజశేఖర్, నటి టాబు, నటి ఉర్మిళ, నటి సిమ్రాన్, నటిని కమలిని ముఖర్జీ, నటి త్రిష,
నటి ప్రియమణి, నటి సంగవి, నటుడు వేణుమాధవ్, అందాల తార శ్రీదేవి, నటి వైజయంతిమాల, విక్టరీ వెంకటేష్ గారు, నటి వాణి విశ్వనాథ్ గారు, నటుడు గొల్లపూడి మారుతిరావు గారు, నటుడు కార్తీక్, మెగాస్టార్ చిరంజీవి గారు, నృత్యతార జయమాలిని గారు, దర్శకుడు తేజ గారు, దర్శకుడు సెలమణి గారు, రచయిత గణేష్ పాత్ర, నటుడు కొంగర జగ్గయ్య, నటుడు కృష్ణ గారు, సినీ కవి ఆరుద్ర గారు, నటుడు శరత్ బాబు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. రాహు తేదీలో పుట్టిన రాజకీయ ఆణిముత్యాలు కూడా ఉన్నారు. వారి గురించి వివరించుకుంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. కొణిజేటి రోసయ్య, ఆయన కూడా ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. కొనతాల రామకృష్ణ ఒకప్పుడు మంత్రి. మరి చెన్నారెడ్డి ఒకప్పుడు ముఖ్యమంత్రి. ఇన్నసెంట్ రెడ్డి తొలి విశాఖ మేయర్. మీరా కుమార్ లోక్సభ తొలి మహిళా స్పీకర్గా చేశారు. శీలా దీక్షిత్ ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రిగా చేశారు. సినీ టెలివిజన్ రంగాల్లో వృత్తులు: సినిమాటోగ్రఫీ, వీడియో ఫిల్మింగ్, మెడికల్ ఫిల్మింగ్, ఫోటోగ్రఫీ, రేడియో, వైర్లెస్, విమానయాన శాఖ, ఎలక్ట్రికల్ స్టడీ రీసెర్చ్, జ్యోతిష పరిశోధన, కడప, మొజాయిక్ స్టోన్స్, వంట గ్యాస్ ఏజెన్సీ లాంటి సబ్జెక్ట్స్, ఇలాంటివి మరెన్నో రాహుగ్రహంలోకి వర్తిస్తాయి. ఇక పుట్టిన తేదీ సంఖ్య 4. రాహుగ్రహ సింగిల్ సంఖ్య ఇది. ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించగలది. వీరు చేసే పనులు కూడా విభిన్నంగా ఉంటాయి. అందరూ వెళ్ళే రూట్, అందరూ చేసే రొటీన్ పనులు అస్సలు నచ్చవు. తాము కొత్త ట్రెండ్ సృష్టించడానికి ఆరాటపడతారు. పని విధానంలో తమదైన ముద్ర వేయాలనుకుంటారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అవుతారు. వృత్తిలో వీరు ఎంతో అంకిత భావంతో పనిచేసి సిరి సంపదలు ఆర్జిస్తారు. అయితే అవి నిలిచేవి మట్టికి కొందరికే. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పనిసరి. వీరికి ప్రేమ అనేది అత్యంత బలమైన ఫీలింగ్. ఆ ప్రేమ కోసం ఒక విధంగా తప్పిస్తారు. ఈ విషయంలో ఎంతో సెన్సిటివ్గా ఉంటారు. అయితే ఈ అంశాన్ని క్యాష్ చేసుకునే ప్రబుద్ధులు వీరి చుట్టూ చేరతారు. ఏమైనా ప్రేమ పేరిట వీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. దీనికి కారణం శని ప్రభావం. జ్యోతిష్ రీత్యా రాహువు శనిని అనుసరిస్తాడు. అందువల్ల ఏ వృత్తి 10 కాలాల పాటు స్థిరంగా చేయలేరు. కొంతమందిని సినీ రాజకీయ రంగాలు విపరీతంగా కలిసి వస్తాయి. అయితే రాజకీయ రంగం స్థిరంగా మట్టికి ఉండదు. వివాహం, జీవిత భాగస్వామి ఎంపిక పట్ల వీరు కడు జాగ్రత్తలై ఉండాలి. పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. జీవితాన్ని సుడిగుండాల్లోకి నెట్టివేస్తాయి. జీవితం గురించి వీరు ఒంటరిగా నిర్ణయాలు చేయకూడదు. 10 మందిలో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. కానీ చిత్రంగా అది వీరికి ఇష్టం ఉండదు. ఏం చేసినా వారు సొంతగానే ఎదగాలని తప్పించుతారు. కాబట్టి రాహు సంఖ్యలో ఉన్న 4 సంఖ్య అదృష్టమైనది, సిరి సంపలగలది. కానీ తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. ఇక రెండోది పుట్టిన తేదీ సంఖ్య 13. ఇక్కడ 1 అంటే సూర్య సంఖ్య, పక్కన 3 అనేది గురు సంఖ్య. కాంబినేషన్లో ఉన్న చిత్రమైన రాహు సంఖ్య. అయితే రాహువు రాక్షసాంశ కనుక ఇటు సూర్యుడితోనూ అటు గురువుతోనూ విభేదిస్తాడు కనుక జాగ్రత్తగా ఉండాల్సిన సంఖ్య 13. 13 అంటే అమెరికన్లు విపరీతంగా భయపడతారు. ఈ సంఖ్యలో పుట్టినవారు ప్రముఖులైన సిరి సంపదలు ఆర్జించిన వాటి వెనుక ఏదో ఒక మిస్టరీ ఉంటూనే ఉంటుంది. వీరి ప్రణాళికలు తరచూ మారిపోతుంటాయి. ఫలితాలు తారమవుతుంటాయి. వీరు నివసించే ప్రదేశం మారిపోతుంటుంది. వీరు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. వీరి జీవితంలో మొదటి దశ సామాన్యం. రెండవ దశ పెళ్లి రూపంలో ఊహించని మార్పు, మలుపులతో కూడి ఉంటుంది. కొంతమంది ఆకస్మికంగా జ్యోతిష్ రంగంలోకి వస్తారు. మరి కొంతమంది సినీ రంగంలోకి, రాజకీయ రంగంలోకి కూడా వెళ్తారు. కొంతమంది అకస్మాత్తుగా ధనవంతులై ఆ ధనం నైతిక మార్గాల వల్ల వచ్చినదై ఉంటుంది. అనైతిక మార్గం అంటే అధర్మంగా సంపాదించిన ధనం. కానీ అలాంటిది ఏం లేదన్నట్టు ఇతరులను నమ్మించగలరు. తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగించగలరు. ఏ స్వార్థం ముందు ఈ బంధాలు నిలబడవు. చాలామందికి తమ సొంత వారి మీద, కన్నవారి మీద కృతజ్ఞత కూడా ఉండదు. మొత్తానికి 0 స్థాయి నుండి హీరో స్థాయికి వెళ్ళినా వీరిని పడగొట్టేందుకు కర్మఫలాధికారి శని సిద్ధంగా ఉంటాడు. అది వీరి వృద్ధాప్యంలో జరిగి తీరుతుంది. కనుక నిజంగా అవసరమైన వారికి సహాయం చేయటం, కన్నవారి పట్ల కడవరకు కృతజ్ఞతలతో ఉండటం వీరిని రక్షక కవచంగా కాపాడుతుంది అని వీరు తెలుసుకోవాలి. ప్రేమతో పెంచిన సొంత పిల్లలే ఓల్డేజ్ హోమ్లో వీరికి రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక పుట్టిన తేదీ సంఖ్య 22. 13 సంఖ్య గురించి గొప్పగా చెప్పాలంటే ఒకటి ఏంటంటే అధర్మంగా సంపాదించింది వారి దగ్గర నిలుస్తుంది అనుకుంటారు. కానీ అది కడదాకా ఉండదు. సరేనా? ధర్మంగా సంపాదించింది ఎన్ని జన్మలకైనా నిలుస్తుంది, ఆ జన్మకే కాదు. ఇక పుట్టిన తేదీ సంఖ్య 22. 22 గురించి చెప్పాలంటే ఇక్కడ 2 చంద్రులతో కూడిన రాహు సంఖ్య. కొత్తదనాన్ని ఫోర్స్ఫుల్గా ప్రాజెక్ట్ చేయగల నేచర్ ఒకవైపు,
తమకు తోచిందే విధంగా భావించి ఎవరి మాట వినని మొండి స్వభావం మరోవైపు వీరిని లాగుతుంటాయి. తామంతట తాము సిన్సియర్గా కృషి చేసుకుంటే మంచి పొజిషన్కి చేరుకుంటారు. డబ్బు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు. ఎటొచ్చి భవిష్యత్ జీవితంలో ఇతరులచే రాంగ్ డైరెక్షన్లో గైడ్ చేయబడటం, తప్పుడు మార్గదర్శకత్వం లభించటం వీరి నాశనానికి కారణమవుతాయి. వీరంటూ అసహ్యపడేవారు ఎప్పుడూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు చెప్పుడు మాటలు వినడం వల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుంది. వాటిని పదే పదే మనసులో మననం చేసుకోవటం, బాధపడడం కాక అందులో నిజ నిజాలు వెంటనే తేల్చుకుంటే అవతలి వారి పప్పులు ఉడకవు. సక్రమంగా ఆలోచించకపోవటం వల్ల వీరి దాంపత్య జీవితం ప్రమాదంలో పడుతుంది. అనుమానించే స్వభావాన్ని వీరు తప్పనిసరిగా విడనాడాలి. లేని పక్షంలో జీవిత భాగస్వామి కూడా వీరితో పాటు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు, ఔషధాల పట్ల విముఖత కొందరికి ప్రమాదంగా పరిగణిస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు కొత్త పద్ధతులు అనుసరించి నడవటమే వీరికి సంజీవని లాంటిది. సో గాయస్, 22 సంఖ్య గురించి చెప్పాలంటే ఇప్పుడు చిత్రంగా 4 అనే సింగిల్ సంఖ్యలో అందరితోనూ కూర్చొని మాట్లాడి డెసిజన్ తీసుకోవాలి. 13 అనే సంఖ్యలో అవసరమైనప్పుడు అందరు డెసిజన్ తీసుకోవాలి. కొన్నిసార్లు వారి విధంగా వారే కష్టపడాలి. కానీ 22 సంఖ్యలో మట్టికి వారు ఏదనుకుంటే వారు అదే చేయాలి. తప్పనిసరిగా చేయాలి, కానీ ఆలోచించి చేయాలి. ఎవరి మాటలు అస్సలు వినకూడదు. చూసారా ఇక్కడికిక్కడికే ఎన్ని రకాలుగా మలుపులు తిరుగుతున్నాయో. పుట్టిన తేదీ సంఖ్య 31 గురించి చెప్పుకుందాం. 3 అంటే గురు సంఖ్య, బృహస్పతి. పక్కన 1 అంటే సూర్య సంఖ్య. కాంబినేషన్లో ఉన్న ఈ రాహు సంఖ్య చాలా విషయాల్లో అదృష్టమైనది. అదృష్టం అంటే ఉద్యోగం, వ్యాపారం, ధన సంపద లాంటిది. ఈ సంఖ్యలో పుట్టిన వారికి సూర్యగ్రహణం వల్ల అధిక శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే అకస్మాత్తుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వారు ఆఫీసర్ ఉద్యోగాలు ఎంపిక అవ్వటం, అధికారం చలాయించడం వీరిలో చాలా మందిలో మనం చూస్తాము. ఎందుకు అనంటే బృహస్పతి, సూర్యుడు వీళ్ళిద్దరూ చాలా 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 మోటివ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వాళ్ళని. వ్యాపారంలో ఉన్నవారు తమ గాడ్ ఫాదర్ అండతో రైజ్ అవ్వటం. దురదృష్టం ఏమిటంటే వీరికి సరైన లైఫ్ పార్ట్నర్స్ దొరకపోవటం. పర్యవసనంగా వీరి దాంపత్య జీవితంలో కొట్లాటలు, అసంతృప్తితో వీరిలో చాలామంది అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవటం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియకపోవటం, వాళ్ళ పొగిడేవారికి అపాత్ర దానాలు చేస్తూ తమకంటూ ఏం మిగుల్చుకోలేకపోవటం, ఆస్తిపాస్తుల విషయంలో వీరి ప్లాన్స్ గొప్పవి కానీ ప్రాక్టికల్గా అమలు చేసే పద్ధతి మట్టికి చాలా కొంతమందిలోనే ఉంటాయి. తమను సపోర్ట్ చేసే వారికి అందరం ఎక్కిస్తారు, హితోక్తులు వినరు. పై విషయాలను బట్టి వీరు తామేం చేయాలో తామేం చేయకూడదో ముందే బేరేజ్ వేసుకొని జీవనయానం సాగిస్తే అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. కొంతమందికి విపరీతమైన ఫాలోయింగ్, పేరు ప్రఖ్యాతలు, సొంత స్వాతంత్ర వైఖరి ఉంటాయి. ఈ సంఖ్యలో చాలామందికి అదృష్టం వరిస్తుంది. కానీ చదువుకుంటేనే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. వీరికి వ్యాపారం చాలా తక్కువగా కలిసి వస్తుంది. చాలా కొంతమందిలోనే రాణించగలగడం చూస్తాం. ఎందుకంటే 100కి కేవలం 10%, మిగతా 90% వ్యాపారంలో రాణించడం చాలా చాలా కష్టం. చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా వినే విద్యార్థులు ఎక్కువే అయినా కూడా ఈ 31 సంఖ్యలో చాలా ఎదురు దెబ్బలు కూడా పడాల్సి వస్తుంది. మొత్తం మీద వీరు చాలా అదృష్టవంతులు, తెలియగలవారు. కాకపోతే అన్నిటినీ వీరు రుచి చూడగలగాలి. చాలా ఓర్పు సహనంతో కూడి ఉండగలగాలి. సొంతగా డెసిజన్ తీసుకోవచ్చు, కానీ ఆలోచించి మట్టికే డెసిజన్ తీసుకోవాలి. ఇక రాహుగ్రహ వర్ణం. పాము శరీరంలో మెరుమెలా మెరుస్తున్న వర్ణాలు రాహుగ్రహానికి చెందినవి. ఇంకా సిమెంట్ రంగు, అన్ని షేడ్లు, లైట్ పసుపచ్చ కలర్స్ కూడా ధరించవచ్చు. కార్యాల విజయం కోసం సూర్యవర్ణాన్ని కూడా వీరు నిరభ్యంతరంగా ధరించవచ్చు. నలుపు రంగు మంచిది కాదు. అదృష్ట దైవం సాక్షాత్తు దుర్గాదేవి. రాహుగ్రహ సంఖ్యల వారికి అదృష్ట దేవత మంగళ శుక్రవారాలు, ఇంకా ప్రతిరోజు రాహుకాలంలో చేసే దుర్గాదేవి పూజలు వీరికి విశేష ఫలప్రాప్తినిస్తాయి. అదృష్ట రత్నం గోమేధికం వీరి అదృష్ట రత్నం. వీరి రత్నధారణ వీరి రోగాల నుండి రక్షణను, జీవితంలోని విజయాన్ని ప్రాప్తింపజేస్తుంది. రాహు దిక్కు దక్షిణ దిక్కు రాహువుకు చెందినది. కానీ ఈ సంఖ్యకు చెందిన వారు తూర్పుముఖంగా కార్యాలయాల్లో పనిచేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో పాము పుట్టలు, సర్ప సంచారం మొదలు చెదలు పట్టడం, భవనాలు పాడుపడడం లాంటి రాహుగ్రహ నెగిటివ్ సూచనలుగా గ్రహించాలి. ఇతర సంఖ్యలతో పొత్తు సాధారణంగా 1, 2, 4, 5, 6, 7 సంఖ్యలతో పొత్తు బాగుంటుంది. అయితే వీరిని అయస్కాంతంలో ఆకర్షించే సంఖ్య 8. 8 ఎలాంటిదంటే 8 సంఖ్యలో ఉన్న వారితోనైనా, 8 సంఖ్యలో ఉన్న వాళ్ళ పార్ట్నర్షిప్ చేసుకున్న, 8 సంఖ్యలతో ఉన్న వారిని పెళ్లి చేసుకున్న మొదట్లో చాలా బాగుంటుంది. కానీ ముందున చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలాగా అంటే ప్రాణం పోయే అంత పరిస్థితులు కూడా రావచ్చు. కానీ అది ఫెటల్గా ఉంటుంది. కాబట్టి 8 అస్సలు మీరు చూడవద్దు.
కనుక వారిని వీరి స్నేహానికే పరిమితం చేయాలి. 9 వీరికి శత్రు సంఖ్య. 8, 9 అస్సలు పనికిరావు. 1, 2, 4, 5, 6, 7 చాలా బాగా పనిచేస్తాయి. ఇక ఆహారం. సంఖ్యాశాస్త్రపరంగా రాహువు సూర్యుని వెన్నంటి ఉంటాడు. అలాగే రాహు శనిగ్రహ లక్షణాన్ని కూడా స్వీకరిస్తాడు. ఈ 2 గొప్ప గ్రహాల ప్రభావం ఛాయాగ్రహమైన రాహుపై ఉంటుంది కనుక ఆలోచనల వేడి ఇటు మానసిక డిప్రెషన్లా ఇటు వీరికి ఉంటుంది. అందువల్ల ఆహారం తీసుకునే విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. డీప్ వేపుళ్ళు, అధికంగా వెంటలో నూనె, మటన్ లాంటివి, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవటం, మసాలా దినుసులు వీరు తగ్గించి సాత్విక ఆహారం, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, మజ్జిగ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. డ్రగ్స్, త్రాగుడు, పొగ తాగడం లాంటివి దురలవాట్లు జోలికి పోకూడదు. వీలైనప్పుడల్లా పండ్ల రసాలు, నారింజ, దానిమ్మ, బొప్పాయి లాంటి పళ్ళ రెగ్యులర్ తీసుకోవడం వీరికి మేలు చేస్తుంది. మానసికంగా ఎప్పుడు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించడం చెప్పుకోదగ్గ రెమెడీ. వీరికి బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 పనికొస్తాయి. కానీ నాన్ వెజ్ కంటే వెజ్ చాలా గొప్పగా పనిచేస్తుంది. అనారోగ్యాలు, వాటికి రెమెడీస్. డాక్టర్ డయాగ్నోస్టిక్ని అందరినీ కనిపించిన అనారోగ్యాల బారిన పడతారు. శిరోబాధలు, రక్తహీనత, వెన్ను, నడుం నొప్పులకు అధికంగా గురవుతారు. మానసిక విచారం, పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఆ కారణంగా సరిగ్గా తినరు. మంచి మెంటల్ సజెషన్స్, ఆహ్లాదకర విహారయాత్రలు, హాస్య సన్నివేశాల వీక్షణం వీరి మూడ్ని మార్చివేసి ఆహ్లాదాన్ని ఇచ్చి అనారోగ్యాన్ని కుదిరిపడేటట్టు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో విద్యార్థులకు, స్త్రీలకు హిప్నాటిజం సైతం ఎంతో మేలు చేస్తుంది. ఒక్క విషయం చెప్పాలంటే వీరికి పుణ్యక్షేత్రాల సంచలన చాలా చాలా అవసరం. అదృష్టాన్నిచ్చే కాలం. వీరికి తమ వయసు సంఖ్య 22, 31, 40, 49, 58, 67, 76 వచ్చినప్పుడు ముఖ్యమైన మార్పులు జీవితంలో చవిచూస్తారు. ఇది శుభ అశుభ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఇంతకన్నా 19, 28, 37, 46, 55, 64, 73 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు వీరు అధిక శుభ ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా 17, 26, 35, 44, 53, 62, 71 శనిగ్రహ సంఖ్యలు వయసు ప్రభావం కూడా వీరిపై ఉంటుంది. ఈ సమయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. ఊహించిన ఆకస్మిక ప్రమాదాలు ఎదురవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ చెప్పింది మీకు 22, 31, 40, 49, 58, 67, 76 వీరి టోటల్ సరిగ్గా చూసుకుంటే 4 అంటే రాహు సంఖ్య. రాహు సంఖ్యలోనే శుభాశుభాలు మామూలుగా మిడిల్లో ఉంటాయి. తర్వాత 19, 28, 37, 46, 55, 64, 73 వీటి టోటల్ సంఖ్య 1 అంటే సూర్య సంఖ్య. సింపుల్ చెప్పాలంటే రాహు సూర్యుడితో ఉన్న అనుబంధం చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి ఈ టోటల్లో ఉన్న సంఖ్యల్లో ఉన్న ఈ సంవత్సరాలలో వీరికి బాగా కలిసి వస్తాయి. తర్వాత 17, 26, 35, 44, 53, 62, 71 వీటికి టోటల్ సరిగ్గా మీరు పరిగణిస్తే 8 అంటే శనీశ్వరుడి సంఖ్య. ఈ సంఖ్య వీరికి అసలు అచ్చురాదు. కాబట్టి ఈ సంఖ్యలో ఉన్న ఆ యొక్క సంవత్సరాలలో వీరు చాలా చాలా జాగ్రత్త వహించి ముందు వచ్చే వాటిని ఓర్పుతో, సహనంతో అనుభవించగలగాలి. వీరికి ఉన్న అదృష్ట దినాలు ఆది, సోమ, బుధ, శుక్రవారం అదృష్టంగా ఉంటాయి. మంగళ, శనివారాలు దురదృష్టంగా ఉంటాయి. అదృష్ట చదువు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు. ఎలక్ట్రానిక్స్, ఫోటోగ్రఫీ, కెమెరామన్, ఫిలిం ఎడిటింగ్, ఎక్స్రే, టీవీ, సినిమాల్లో నటన, విమానయాన రంగం, అన్ని రంగాల్లో పరిశోధనలు, ఖగోళ పరిశోధన, జ్యోతిష్యం, మొబైల్ ఫోన్లు, వైర్లెస్, సిమెంట్ వ్యాపారం, రేడియో, వంట గ్యాస్, మార్బుల్, మొసాయిక్ రాళ్ళు మొదలైన రాహు వృత్తులు కిందకు వస్తాయి. అధికంగా సినీ రంగంలోకి చెందిన ప్రతిభావంతుల్లో వీరిని స్పష్టంగా చూడవచ్చు. అలాగే ప్రయత్నిస్తే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు. ఇంకా వివాహ పొంతనలు. 4 సంఖ్య వారు 1వ సంఖ్య వారిని నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. ఆ వివాహం కలకాలం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగే 5వ సంఖ్య వారితో వివాహం పొంతన బాగుంటుంది. 2వ క్రమంలో సొంత సంఖ్యలు. సొంత సంఖ్యలు అంటే 6, 15, 24, 7, 16, 25. మీరు సొంత సంఖ్యలు ఏంటి 4 కదా రాహు సంఖ్య, 6, 15, 24 6 టోటల్ వచ్చింది కదా, అలాగే 7, 16, 25 8 టోటల్ వచ్చింది కదా, మరి ఇవి సొంత సంఖ్యలు ఎట్టవుతాయి అనుకుంటారేమో. 6, 15, 24 అంటే దానికి ఆ సంఖ్యకి అధికారి శుక్రుడు, శుక్రామహాచార్యులు, అసురుల రాజు. సో రాహు ఎవరు? రాహు కూడా ఒక అసురుడే. సో సొంత సంఖ్య అంటే అక్కడ శుక్రుడు చేసినా ఇక్కడ రాహు చేసినా 2 సేమే. ఇక్కడ 7, 16, 25 ఎవరు? కేతు కూడా ఈ లిస్టులోకి పరిగణిస్తారు. సో అర్థమైంది కదా, వీళ్ళందరినీ సొంత సంఖ్యలు అంటారు. సో 6, 15, 24, 7, 16, 25 సంఖ్యల వారితో వివాహాన్ని పొందన బాగుంటుంది. ఇక 2, 11, 20, 29 2 అంటే ఎవరు? చంద్రుడు. వారితో పొందన మధ్యస్థంగా ఉంటుంది. 4వ సంఖ్యను అధికంగా ఆకర్షించేది 8, 17, 26 సంఖ్యలు అధికంగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఈ రాహు ఎప్పుడు కూడా శనీశ్వరుడు స్వామి వెంట పడతా ఉంటారు.
సో శనీశ్వర స్వామి ఎంత పడతా ఉంటారు కాబట్టి ఆ 8 మనల్ని మనల్ని నేను ఎందుకు అంటున్నానంటే నాది కూడా 31, మా అమ్మగారిది కూడా 13, నాకు పుట్టిన మా అబ్బాయిది కూడా చిన్న అబ్బాయి కూడా 22. సో అందరం దీంట్లోనే వర్తిస్తాం. ఓకేనా? ఈ సంఖ్యల్లో మేము కూడా వర్తిస్తాం. ఈ 8 గంటలు ఎందుకు పడతామంటే మనం ఆ 8 మనల్ని ఒక మ్యాగ్నెట్ లాగా లాగుతూ ఉంటుంది. మ్యాగ్నెట్ అంటే రా 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 అన్నట్టుగా. అప్పుడు మనం దాని జోలికి వెళ్ళకూడదు. వెళ్తే చాలా చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. మేము జీవితంలో చాలా చాలా పోగొట్టుకున్నాం. అన్నీ అనుభవించి మరీ చెప్తున్నా, 8 సంఖ్య జోలికి పోమాకండి. ఓకేనా? అలాగే ఈ స్నేహానికి 8 సంఖ్య కేవలం స్నేహానికి మట్టికే, అంతకుమించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. ఇక 3, 12, 21, 30, 9, 18, 27 సంఖ్యల వారితో వివాహం పొంతన బాగుండదు. ఇక 9, 3 సంఖ్యలు కూడా వీళ్ళకి పెద్దగా పనికిరావు. ఓకేనా? ఇవ్వండి రాహు సంఖ్యల గురించి చెప్పే విధానం. ఒక్క మాటలో చెప్పాలంటే రాహు సంఖ్య 4. రాహువుకు సంబంధించిన రాశి. రాహువు సొంతంగా రాశి లేదండి. రాహువు సొంతగా రాశి లేదు. కాకపోతే వృషభ రాశిలో ఉచ్చ స్థితిని, వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతుంది. ఇక రాహుకు సంబంధించిన నక్షత్రం. రాహు నక్షత్రాలు ఏమిటంటే ఆర్ధ నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిషం నక్షత్రం. ఈ నక్షత్రాలు ఈ రాశుల్లో ఉన్నవారు రాహువుకి ఈ నక్షత్రాల్లో అధిపతి రాహు అయినప్పుడు వారిని రాహువుకి పూజ చేసుకోవడం చాలా మంచిది. రాహు పూజ మన శివాలయంలో చేస్తారు. అలాగే సొంతగా రాశి ఏం లేదు కాబట్టి, కాకపోతే వృషభ రాశి వారు, వృశ్చిక రాశి వారు, ఈ 2 రాశుల వారు రాహు పూజ చేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి నీచ స్థితిలో పరిగణిస్తుంది కాబట్టి వారి రాహు పూజ చాలా శ్రేయస్కరం. సో ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందు ఇలాంటి వీడియోస్ చాలా 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 చేస్తాను. కొంచెం మోటివేట్ చేయండి వీడియో బాగా చూస్తూ. సరేనా? ఓం నమ శివాయ, శివాయ నమః. ఓం దుర్గాదేవియే నమః. రాహుకు పనికొచ్చే దేవత దుర్గమ్మ.